Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మాతృదేవో భవ. ఇప్పుడు మనము 2024 మే నెల మేషరాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి విధానంలో మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనకి మేషరాశిలో గురు సంచారం ఒక్క రోజు మాత్రం 1వ తారీఖు ఒక్కరోజు మాత్రము మేషంలో సంచారం చేస్తూ ఉంటుందండి. తదుపరి నెలంతా కూడా వృషభంలో ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో సంచారం చేస్తూ ఉంటుంది. ఇకపోతే కేతువు మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నది. రాహువు 12వ స్థానమైనటువంటి మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుజుడు మనకి 12వ స్థానంలోనే చేస్తూ ఉన్నారు. ఇక శని భగవానుడు ఏకాదశ స్థానము స్వస్థానమైనటువంటి కుంభరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. రవి మేష వృషభ రాశుల యందు 15 రోజుల పాటు సంచారం జరుగుతుంది సుమారుగా. అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలోను జన్మరాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మరాశి అయినటువంటి మేషమందు, తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా గ్రహ సంచారం ఈ నెలంతా ఉన్నదండి. ఇంచేత ఇది ఒక్కరోజు ద్వితీయ స్థానంలో మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం చేయటం అనేది ఈ నెలంతా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆయన ఇస్తారండి. అందులో ఎటువంటి సందేహం లేదు. జన్మరాశిలో ఒక్కరోజు మాత్రమే ఉన్నారు. తర్వాత అంతా కూడా ధన లాభము అంటే మీరు ఏ ప్రయత్నం చేసినా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడ చేసినా కూడా మీకు ధనానికి లోటు ఏమాత్రం రానివ్వరు. ఇదివరకు చేసిన అప్పులు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా తీరిపోతాయి. ఆ విధమైనటువంటి ధనాన్ని మీకు ఈ మేషరాశి వారికి గురు భగవానుడి వల్ల సంక్రమిస్తూ ఉన్నదండి. ఇకపోతే 6వ స్థానంలో కేతు సంచారం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ మేషరాశి వారికి ఇస్తూ ఉన్నారు. రోగాలు రావు, రోగాలు ఉన్న పాత రోగాలు ఏమైనా ఉంటే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానాన్ని అది మహాసుఖాన్ని అంతా కూడా ఆయన మనకి కలగజేస్తూ ఉన్నారు. మహాసుఖాన్ని కలగజేస్తూ ఉన్నారు ఆయన. ఆ విధంగా కేతు మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. శని స్వస్థానము ఏకాదశ స్థానం అవడం చేత ఆయన కూడా ఈ మేషరాశి వారికి ఈ నెల రోజులు అంటే మే నెలంతా కూడా అత్యంత ప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ధన లాభాన్ని ఇస్తారు, లాభస్థానం కాబట్టి. అలాగే మీరు వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎక్కడైనా సరే అటువంటి అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉండవు. అప్పులు దొరికి చేసినవి ఏమైనా ఉంటే కూడా తీరిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాహువు 12వ స్థానంలో రాహు ఉండటం అనేటటువంటిది అది శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మృత్యు నాశనము అంటే మీ దగ్గర మృత్యు అంటే సేవకులండి. ఆ విధంగా సేవకులు కొంచెం మనకు నష్టం కలిగించడం కావచ్చు, వాళ్ళకి నష్టం కలగడం కావచ్చు, ఆ విధంగా మృత్యునాశనం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కుజుడు కూడా నెల రోజుల పాటు మనకి 12వ స్థానంలో చాలా వ్యయస్థానం, అది 12వ స్థానం, ఆ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ నెల రోజులు కూడా ఆ కుజుడు కూడా మనకి కొంచెం చికాకులు కలిగించేటటువంటి అవకాశం సూచిస్తూ ఉన్నది. రవిని కనుక మనం తీసుకున్నట్టయితే మేష వృషభ రాశుల్లో అంటే జన్మరాశి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశుల్లోనూ ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. మేషరాశిలో ఉండగా ఆయన శాస్త్ర ప్రకారంగా ఏంటంటే మనకి ప్రయాణాలు కొన్ని కల్పిస్తూ ఉంటారు. మనం ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఎవరికో ఒంట్లో బాగలేక చూడడానికి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే చాలా రోజుల నుంచి వెళ్ళలేదు అక్కడ మన పంటలు పొలాలు ఏమున్నాయో అని చూసుకోవడానికి కావచ్చు. ఏదైనప్పటికీ ప్రయాణం అంటే మనకి కొంచెం ఖాళీగా ఉన్నాం కదా అనే ఉద్దేశంతో దేవస్థానాలకి యాత్రలకు వెళ్ళడం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రయాణాన్ని మొదటి 15 రోజుల్లో, మే నెల 15 రోజుల్లో ప్రయాణాన్ని సూచిస్తూ ఉన్నారు. ఇకపోతే ద్వితీయ స్థానంలో వృషభంలో సంచారం వల్ల మనకి భయం కలిగేటటువంటి పరిస్థితి, అంటే ఎందుకో ఏంటో తెలియదు, ఏదో ఎక్కడో ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక రకమైన భయం ఉంటుంది. అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదండి. ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే
ఇక్కడ వ్యయ జన్మరాశి స్థానాల్లో ఇక్కడ సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ సంచారం వల్ల మనకు తెలిసేది ఏంటంటే వ్యయ స్థానంలో ఉండంగా హాని చేస్తూ ఉంటారు. అలాగే జన్మరాశిలోకి వచ్చాక కూడా ఆయన మనకు చేసేటువంటి ఉపకారం ఏమీ లేదండి. ఆయన కూడా చాలా చిక్కులు కలగజేస్తూ ఉంటారు. ఇది మనకి శాస్త్ర ప్రకారమే చెప్పుకుంటున్నాము, ఏదో చెప్పటం కాదండి. ఈ 2 స్థానాల్లోనూ కూడా బుధుని వల్ల మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలదు. 2 రాసుల్లో సంచారం కూడా అట్లే ఉన్నది. అలాగే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్ర సంచారం మనకి శుక్ర సంచారం జన్మల్లోనూ ద్వితీయంలోను, జన్మరాశి అయినటువంటి మేషంలోను, ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలోను కూడా ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 స్థానాలలోనూ కూడా మనకి శుక్రుడు శుభప్రదమైనటువంటి ఫలితాలని మనకి ఇస్తూ ఉన్నారండి. శుభప్రదమైన ఫలితాలు ఇవ్వటం ద్వారా మనకి శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ నెల రోజులు కూడా మనకు ఆయన ద్వారా జన్మరాశిలో ఉండంగా శరీర సుఖం అది చనుభావం కాబట్టి, ఇక ద్వితీయంలోకి వచ్చినప్పుడు సంతోషం, కుటుంబ స్థానం అనండి, వాక్కు స్థానం అనండి, ధనస్థానం అనండి. అందుచేత ఆయన అక్కడికి రావటం ద్వారా ఈ రకమైనటువంటి ద్వితీయ స్థానానికి కారకత్వాలైనటువంటి వాక్కు, ధనము, కుటుంబ సౌఖ్యం, ఈ 3 సుఖాలను కూడా మనకి కలగజేస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకి చాలా గ్రహాలు సగం గ్రహాలు శుభాన్ని సూచిస్తున్నాయి. సగం గ్రహాలు మనకి కొంచెము రాహువు, కుజుడు, రవి, బుధుడు, ఈ 4 గ్రహాలు కొంచెం మనకి ఇబ్బందులు కలిగజేసేటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత మనము రోజు నవగ్రహం మనం చెప్పుకుంటున్నట్టుగానే, ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ జపాన్ని ఒకసారి చేసుకోండి. అది మీరే చేసుకోండి. 4 రోజులే కదా. పెద్దవి చాలా దీర్ఘకాలం సంచరించే వాటికైతే ఏదైనా తర్వాత చెప్పుకుందాం, అదేమీ ఇప్పుడు అవసరం లేదు. మీరు మాత్రం రోజు చేసుకోండి. ఏదైనా వీలైతే వారానికి 1 రోజు నవగ్రహ దర్శనం చేసుకుని చుట్టేసి లోపల దేవుడికి ప్రార్థించుకొని రండి. శుభం భూయాత్. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము 2024 సంవత్సరము మే నెల వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చేసుకుందాము. గురువు 1వ తారీఖు వరకు మాత్రము 1వ తారీఖు మాత్రము ఏ స్థానంలో ఉంటారు. తదుపరి నెల అంతా కూడా వృషభంలో అంటే జన్మరాశి యందు సంచారం జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే కేతువు 5వ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు 10వ స్థానంలో మనకి సంచారం కుంభరాశి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక రాహు గనక తీసుకున్నట్టయితే 11వ స్థానం, ఏకాదశ స్థానం అంటారు, దాన్ని లాభస్థానం అని అంటారు. ఆ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. అలాగే ఇక్కడ రవిని గనక తీసుకున్నట్టయితే మనం తీసుకున్నట్టయితే వ్యయస్థానము జన్మరాశి 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారండి. 15 రోజులు అటు 15 రోజులు ఇటు. ఇకపోతే బుధుడిని గనక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఒక 15 రోజులు, తదుపరి జన్మరాశిలోను ఏకాదశ స్థానంలో 11 రోజులు, తదుపరి వ్యయస్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఏ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇకపోతే కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశ స్థానంలో సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇక శుక్రుని కనుక మనం తీసుకుంటే శుక్రుడు మనకి ఒక 20 రోజులు వ్యయ స్థానంలోనూ తదుపరి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సంచారం వల్ల వారు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అక్కడ ఏంటంటే జన్మల్లో గురువు స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నది. అంటే ఈ నెల రోజుల్లో మీకు ఏదో ఇది యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది నెల వారి ఫలితాలు కాబట్టి చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి సంవత్సరం కాలం పాటు ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా జన్మల్లోనే ఉంటారు. అందుచేత ఇది నెలకి వర్తించవచ్చు, సంవత్సరానికి కూడా వర్తించవచ్చు గురు సంచారం. ఎందుకని అంటే సంవత్సర కాలం పాటు ఈ 2వ తారీఖు నుంచే ఉంటారు కాబట్టి ఆయన వృషభంలో సంచారం స్థానచలనం అంటే ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేకపోతే వ్యాపార స్థలంలో మార్పు కావచ్చు, లేకపోతే
అదే షాప్ ఇంకో దగ్గర మార్చడం జరగచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగానికి అయినట్టయితే వేరే జగాలకి. ఈ విధమైనటువంటి స్థాన చలనాన్ని సూచిస్తూ ఉన్నది వృషభ రాశి వారికి. అలాగే కేతువు 5వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఏంటంటే ఆ ధనక్షయం, అంటే మీ ధనం ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టకూడదు అనుకున్నా సరే తప్పనిసరి ఖర్చులన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా క్షయం, అంటే తగ్గిపోతూ ఉంటుంది. ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పెరిగినప్పుడు ఏమవుతుందండి, జేబులో ఉన్న డబ్బులు వచ్చి రాబడి కన్నా ఖర్చు పెరిగినప్పుడు ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఫలితాలను మనకి కేతు మీకు ఈ వృషభ రాశి వారికి అందిస్తూ ఉన్నారు. శని 10వ స్థానంలో సంచారం స్వక్షేత్రమైనప్పటికీ కూడా కొంచెము ఆయన వృత్తికారకమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే శాస్త్ర ప్రకారంగా మనం చెప్పుకున్నా కూడా విపత్తి ఆనిం సంపత్తిం కుక్షీరోగం సుతక్షం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం అంటే ఈ విధంగా మనకి వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొన్ని చికాకులు కలిగించేటువంటి వ్యవహారం అంతా కూడా మనకి ఈ శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే స్వక్షేత్ర మూలాన కొంత మీకు మినహాయింపు ఉండొచ్చు కొద్దిపాటి. ఈ విధంగా శని వల్ల కూడా కొంచెం వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో చాలా చికాకులు కలిగించేటువంటి వ్యవహారం మనకి శని భగవాను వల్ల జరుగుతూ ఉన్నదండి. ఇక రాహువు కనుక మీరు తీసుకున్నట్టయితే రాహువు 11వ స్థానంలో మీకు సంచారం చేస్తూ ఉన్నారు. 11వ స్థానంలో సంచారం రాహువు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు మీకు. ఇక్కడ మీకు శని భగవానుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, కేతువు అడ్డు తగులుతూ ఉన్నా, శని ఉన్నా కూడా మీకు ఈ రాహువు ఒకటి మాత్రం మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా నెల రోజుల పాటు పూర్తిగా లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి కుజుడు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాడు. ఆయన కూడా ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఈ విధమైన ధనప్రాప్తిని కలిగిస్తాడు. ఇక శుక్రుడిని కనుక మీరు తీసుకున్నట్టయితే మే 12 వరకు 11వ తారీఖు వరకు మీనంలో ఉన్న వ్యయస్థానంలో ఉన్నప్పటికీ తదుపరి జన్మరాశిలో ప్రవేశించిన 2 స్థలాలలోనూ కూడా మీకు ధనానికి ఏ విధమైనటువంటి లోటు రానివ్వకుండా ఆయన కూడా కొంచెం మీకు సహాయంగా ధన విషయంలో, ఆర్థిక విషయాల్లో చాలా చక్కటి ఫలితాలను మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సుఖాలు కూడా అందజేస్తాడు. ఆయన సుఖకారకుడు. డబ్బులు ఉండటం ఒకటే కాదండి, సుఖాన్ని ఇవ్వటం వేరు, ధనం ఉండటం వేరు. అందుచేత మీకు ఈ తనుభావంలోకి ఎప్పుడైతే ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడో చక్కటి ఫలితాలు మీకు సుఖంగా కూడా ఉండే ప్రయత్నాలు ఆయన కూడా చేస్తూ ఉంటారు. ఇక మనం రవిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన 2 స్థానాల్లోనూ కూడా అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు ఉంటున్నారు. అక్కడ మొదటి 15 రోజుల్లోనూ ఉన్నటువంటి స్థలంలో కొంచెము ధనం ఉంటుంది. తదుపరి కొంచెం ధన లోపం, ధన విషయంలో కొంచెం సహాయకారాలు అందించిన 15 రోజుల పాటు ఆయన సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి అందవు. అందుచేత వీరికి మొత్తం మీద కొంచెం గ్రహాలు ఎక్కువగా అనుకూలత లేనటువంటి పరిస్థితే కనబడుతున్నది. ఎందుకంటే గురువు అనుకూలత లేదు, కేతు అనుకూలత లేదు, ఇకపోతే శని అనుకూలత కూడా లేదు. అందుచేత రాహు కుజులు కొంచెం కవర్ చేస్తున్నప్పటికీ, శుక్ర భగవానుడు సాల్వ్ చేస్తున్నప్పటికీ, ఒక 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ 4 గ్రహాలు అనుకూలత లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత మీరు దీనికి ఏది కంగారు పడిపోక్కర్లేదండి. మామూలుగా నిత్యం చేసుకునేటటువంటి ఈ నవగ్రహ పూజ, మామూలు దేవుడి పూజలన్నీ చేసుకోండి. మీరు ఆటోమేటిక్గా బయటపడతారు మీ సిక్కుల నుంచి, సమస్యల నుంచి. కొద్ది మీరు ఎంత చేసినప్పటికీ పూర్తిగా కొంతలో కొంత మీకు వెసులుబాటు కలుగుతుందే కానీ పూర్తిగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. అవన్నీ పెద్ద వాటికి చెయ్యొచ్చు. ఇవన్నీ నెల రోజుల పాటే కాబట్టి కొంచెం తప్పవు పరిస్థితులు. కొంచెం దానికి తగిన విధంగా మీరు నడుచుకోండి. కొంచెం ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ధన విషయంలోనే ముఖ్యంగా కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంది. అందుచేత తగిన జాగ్రత్తలన్నీ ఆచితూచి ప్రతి రూపాయికి తగిన విలువిచ్చి, యాడ్ చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావన్నట్టుగా మీరు కొంచెం ప్రతి రూపాయిని చాలా విలువైనదిగా సూచించుకుంటూ ముందుకి వెళ్ళవచ్చు. ఏమీ ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా నవగ్రహ మంత్రం చెప్పుకోండి. శుభం భూయాత్.